సుంకరి దృష్టి అంతా ఆయన మనస్సు మీదే ఉంది, నేను ఎంత ఘోరమైన పాపినని. పరిసయ్యుని దృష్టి అంతా సుంకరి మీద ఉంది. స్వనీతి పరులు వారి మనసులో ఉన్న ఆ కుళ్ళును చూసుకోరు, వారి కంట్లో ఉన్న దూలాన్ని చూడరు, పక్కనోడి కంట్లో ఉన్న నలుసు కోసం చూస్తారు. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. గతించిన మాసమంతా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచారు. మరి ఒకసారి ఈ మాసంలో దేవుని సన్నిధిలో చేరి అక్టోబర్ మాసంలో మొదటి ప్రభు దినాన ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించడానికి, ప్రభు బలను సమీపించడానికి కూడా దేవుడు మనకు కృపను అనుగ్రహించున్నారు కనుక కృతజ్ఞతా భావంతో దేవుని సన్నిధిలో మనం చేరుదాం. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనము నేటి ఆరాధనలో పాల్గొందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. గతించిన మాసమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరొక నూతన మాసములో అడుగు పెట్టడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ నెలంతా కూడా మీ నామ మహిమార్థమై మేము జీవించటానికి మీ ఆత్మను, మీ నడిపింపును మాకు అనుగ్రహించండి. ఈ దినమందు నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుచుండగా ఆరాధన ఆది నుండి అంతము వరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించి మీరే మహిమను పొందుమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారి, సమయమందు ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడుకొని దేవుని నామాన్ని ఆరాధించుకుందాం. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. కన్న తండ్రి కావుమా, కలుషము నెడబాపుమా. కన్న తండ్రి కావుమా, కలుషము నెడబాపుమా. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. నీతి సూర్య తేజమా, జ్యోతిరత్న రాజమా. నీతి సూర్య తేజమా, జ్యోతిరత్న రాజమా. పాతక జన రక్షక, పతిత పావన నామక. పాతక జన రక్షక, పతిత పావన నామక. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. ప్రేమ తత్వ బోధక, క్షేమదాత నీవేగా. ప్రేమ తత్వ బోధక, క్షేమదాత నీవేగా. కామిత ఫలదాయక, స్వామి యేసు నాయక. కామిత ఫలదాయక, స్వామి యేసు నాయక. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. ఈ సమయమందు నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను. Then speak Jesus unto them, saying,
I am the light of the world. He that followeth me shall not walk in darkness, but shall have the light of life. దేవుడు తన చిన్న వాక్యం దీవించిన గాక. ఈ సమయమందు నేటి వాక్య ధ్యానం కొరకై కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. ఇంకా అనేకమైనటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నాయి కనుక వాటన్నిటి నిమిత్తమై మనమందరం ఏకీభవించి విజ్ఞాపన ప్రార్థనలో కొంత సమయాన్ని గడుపుదాం. అత్యంత ప్రేమ స్వరూపి కృపా సత్య సంపూర్ణ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మీ కృపా కాపుదలంతో అందరినీ మీ కృపలో భద్రపరిచి నడిపిస్తున్నారు నాయన. వందనాలు ప్రభ నాయన. ఈ దినమంతటిని బట్టి వందనాలు ప్రభ. గడిచిన వారం అంతట్లో మీ కృపా కాపుదలిచి నడిపించారు నాయన. ఈ యొక్క నాయన భయంకరంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుండి నాయన మీరు ప్రతి బిడ్డలో మీ కృపలో ఆశీర్వదించి కాపాడి నడిపిస్తున్నారు నాయన. వందనాలు ప్రభ. ఈ వాక్యం వింటున్నటువంటి నాయన మరి వీక్షిస్తున్నట్టు ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నా దేవ మంచి ఆరోగ్యం నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరిని నాయన మీ కృపా హస్తాల కింద అప్పగిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు నాయన. మీ వాక్యం విత్తనటువంటి మీ దాసుని మీ చాటును మరుగుపరచుకోండి తండ్రి. మీ మాటలు నాయన మరి ప్రభావ మీ దాసుని ద్వారా ఉండటానికి మీ కృపా కాపుదలిచి నడిపించండి తండ్రి. ఇద్దరు దీవెనలతో నింపండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారి సమయమందు మనమందరం కలిసి వీలైతే లేచి నిలబడి అందరం కలిసి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుస్తూ, ప్రభువా మీరు మాతో మాట్లాడండి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభు అని ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ఈ పాటను పాడుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రభునందు ప్రియులారి సమయమందు తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని నేటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం.
గతించిన వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. గతించిన మాసమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. నూతన మాసంలోనికి, ఈ అక్టోబర్ మాసంలోనికి మమ్మలను ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి, ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని ధ్యానిస్తూ ఉండగా, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి నాయనా. నిలిచినటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మచేత నన్ను అభిషేకించండి. నా కొరకు, వింటున్న మీ ఆడలందరి కొరకు ప్రభా మీ మాటలు వినిపింపజేసి మమ్మలను జీవింప చేయమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, గతించిన కొన్ని వారములుగా మనము యోహాను సువార్తలో నుండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. దప్పికొనిన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు నీళ్ళనిస్తాను, అవి మీలో నుండి ప్రవహించు జీవజల రాసులుగా ఉంటాయి అని పరిశుద్ధాత్మను గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన పిలుపును మనము గతించిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారము యోహాను సువార్త 8వ అధ్యాయంలో నుండి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు అటు తరువాత ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ రాత్రి అంతా ప్రార్థనలో తన సమయాన్ని గడిపారు. ఆయనకు అలవాటు చొప్పున ఒంటరిగా తండ్రితో ఆయన రాత్రి అంతా ప్రార్థించేవారు. మరి పగలు దేవుని చిత్తానుసారమైన పరిచర్యను ఆయన కొనసాగించేవారు. కనుక ఒలీవల కొండకు వెళ్ళారు, ఆయన తండ్రితో సమయాన్ని గడిపారు. తెల్లవారగానే యేసుక్రీస్తు వారు తిరిగి దేవాలయంలోనికి వచ్చారు. ఆయన రావడం చూసినటువంటి ప్రజలు అనేక మంది ఆయన చుట్టూ గుమిగూడారు. ఆయన బోధించాలని వారు ఆశించారు కనుక యేసుక్రీస్తు వారు కూర్చుండి వారికి బోధించటం మొదలుపెట్టారు. ఆయన ఎప్పుడైతే బోధించటం మొదలుపెట్టారో శాస్త్రులు, పరిసయ్యులు ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. ఆ స్త్రీ ఎవరంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని వారు యేసుక్రీస్తు వారికి చెప్పినట్లుగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు వచ్చి యేసుక్రీస్తు వారితో అనే మాట ఏమిటంటే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అని వారు చెప్తా ఉన్నారు. వారు తీసుకొచ్చింది ఒక స్త్రీని. పురుషుడైతే లేడు అక్కడ. మరి ఆ పురుషుణ్ణి ఎందుకు వదిలేశారో మనకు తెలియదు. పురుషుని ప్రమేయం లేకుండా ఒక్క స్త్రీ మాత్రమే వ్యభిచారంలో పాల్గొనడం అనేది అసాధ్యం. కానీ వీరు పురుషుని విడిచిపెట్టి స్త్రీని మాత్రమే పట్టుకొని వచ్చారు. వచ్చి ఈ స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది, అట్టి వారిని, వ్యభిచారమందు పట్టబడిన వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రం చెబుతుంది కదా. మోషే మనకు ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించాడు కదా. అయితే నువ్వేం చెబుతావు అని యేసుక్రీస్తు వారిని వారు ప్రశ్నించారు. 6వ వచనంలో మనం చూస్తాం, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి అని మనం యోహాను భక్తుడు రాయటం చూస్తాం. యేసుక్రీస్తు వారిని ఇరకాటంలో పెట్టాలని, సమస్యల్లో పడేయాలని, ఏదో పెద్ద ధర్మ సందేహం వచ్చినట్టుగా యేసుక్రీస్తు వారిని అనేకమైన ప్రశ్నలు ఈ శాస్త్రులు, పరిసయ్యులు అడుగుతూ ఉండేవారు. ఒకవేళ ఆయన మాటల్లో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలను రెచ్చగొట్టి క్రీస్తుకు వ్యతిరేకంగా తిప్పాలనేది వారి ఉద్దేశం. ఒకవేళ ధర్మశాస్త్రానికి అనుకూలంగా మాట్లాడుతూ రోమా ప్రభుత్వం ఆ దినాల్లో పరిపాలన చేస్తుంది కనుక అన్యులైనటువంటి రోమీయులు పెట్టే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే రోమీయులకు కంప్లైంట్ చేసి యేసుక్రీస్తు వారిని సమస్యల్లో పడేయాలి, చెరసాల్లో పడేయాలి, వీలైతే ఆయన చంపేయాలి అనేటువంటి ఉద్దేశం, దురుద్దేశంతో శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని కొన్ని సందేహాలు అడుగుతూ ఉండేవారు. రోమీయులకు ట్యాక్స్, పన్ను చెల్లించవచ్చా, చెల్లించకూడదా, ఇలాంటి ప్రశ్నలు. ఇప్పుడు ఈ స్త్రీని తీసుకొని వచ్చి వ్యభిచారమందు పట్టబడిన వారిని రాళ్ళు రువ్వి చంపేయాలని ధర్మశాస్త్రం చెప్తుంది, నువ్వేం చెప్తావు అని యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఇప్పుడు అవును నిజమే, ధర్మశాస్త్రం చెబుతుంది కదా, ఈమెను రాళ్ళు రువ్వి చంపేసేయండి అని తీర్పు చెబితే వెంటనే ఆ తీర్పును బట్టి రోమీయులకి బహుశా వీరు కంప్లైంట్ చేసి, ఫిర్యాదు చేసి, ఇదిగో మీ అధికారాన్ని ఉల్లంఘిస్తూ ఈయన నచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారిని
సంకటంలో పడవేయగలిగినటువంటి ఆ స్థితిలోనికి తీసుకువెళ్దామని ప్రయత్నించి ఉండవచ్చు. ఎందుకంటే రోమీయులు ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నారు కాబట్టి రోమీయుల యొక్క తీర్పు, రోమా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అధికారులు తీర్పు తీర్చకుండా కోర్టులో ఏ వ్యక్తి కూడా ఇటువంటి స్థానిక తీర్పులు తీర్చడానికి ఆ దినాల్లో వీలు లేదు. ధర్మశాస్త్రం చెబుతుంది కదా అని యూదులందరూ ధర్మశాస్త్ర ప్రకారం తీర్పులు తీర్చుకుంటూ పోవడానికి లేదు. ఎందుకంటే ఆ దినాల్లో పరిపాలించేది ఇశ్రాయేల్ రాజులు కాదు, రోమా రాజులు పరిపాలించారు. కనుక ఒకవేళ యేసుక్రీస్తు వారే కానీ ధర్మశాస్త్రానుసారంగా ఆ తీర్పునిచ్చుంటే రోమియుల చేతుల్లో యేసుక్రీస్తు వారిని పెట్టేసేవారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి మాట్లాడకుండా వద్దొద్దు రోమీయులు చెప్పినట్టు మనం చేయాలి అని చెప్పుంటే ప్రజలందరికీ ఏం చెప్తారంటే, ఈయనేదో మెస్సీ అనుకుంటున్నారు కదా, ఈయనేదో మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అనుకుంటున్నారు కదా, చూడండి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈయన తీర్పులు చెప్తున్నాడు, రోమీయుల తొత్తు ఈయన అని యేసుక్రీస్తు వారి గురించి ప్రజలలో ఒక కల్లోలాన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే వీరి పని చేశారు. అందుకే అపోస్తలుడైనటువంటి యోహాను ఏం చెప్తున్నాడంటే, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. ఈ సందర్భంలో మనం చూసినట్లయితే మొదటిగా ఆయన దగ్గరికి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వీరు తీసుకొని వచ్చింది కేవలం స్త్రీని, పురుషుని తీసుకురాలేదు. స్త్రీని తీసుకొని వచ్చి ఈమెను చంపాలి అని ధర్మశాస్త్రం చెబుతుందని యేసయ్యకి చెప్తా ఉన్నారు వీళ్ళు. కానీ ధర్మశాస్త్రంలో స్త్రీని మాత్రమే చంపాలని ఉందా? లేవీ కాండము 20వ అధ్యాయం 10వ వచనం చదివితే, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారిణికిని ఇద్దరికి మరణశిక్ష విధింపవలెను అని దేవాది దేవుడు మోషే ప్రవక్త ద్వారా, మోషే భక్తుని ద్వారా ధర్మశాస్త్రాన్ని రాయించాడు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో, ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ, ఒక్కరు కాదు స్త్రీ మాత్రమే కాదు, వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలను, అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలులో నుండి పరిహరించుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలు యొక్క దేవుడు పరిశుద్ధుడు, పాపమును సహించలేనివాడు, పాపము లేనివాడు గనుక ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ దేవునిని ఆరాధించువారిగా, ఎటువంటి పాపము లేకుండా జీవించినట్లుగా, పరిశుద్ధులుగా జీవించినట్లుగా పాపమును పరిహరించడానికి ఆ దినాల్లో అటువంటి కఠినమైనటువంటి నిర్ణయాన్ని దేవుడు వారికి తెలియజేశాడు. కాబట్టి ఆ యొక్క సందర్భంలో ధర్మశాస్త్రంలో మనం చూసినట్లయితే పురుషుని స్త్రీని రాళ్లతో రువి చంపాలి. ఇక్కడ స్త్రీని మాత్రమే పట్టుకొస్తున్నారు, పురుషుని వదిలేశారు. ఎంత అన్యాయమో! పట్టుకొచ్చి ఈ ప్రశ్న అడుగుతూ ఉంటే, అయ్యా ఈమెనేం చేయాలని అడుగుతుంటే, యేసుక్రీస్తు వారు మాట్లాడకుండా ముందు ఆయన వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను అని భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తున్నారో తెలియదు. ఇక మన ఊహకి దాన్ని దేవుడు వదిలేశాడు. ఏమో రాయిచుండెను అని భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఏం రాశాడో బహుశా యోహాను భక్తుడికి కూడా తెలియదు. బహుశా కొంతమంది పండితులు ఏమంటారంటే, ఏం రాస్తారు, ఒక తీర్పుని చెప్పే ముందు న్యాయాధిపతి ఆయన ఏం రాస్తాడు, తీర్పును రాస్తాడు. బహుశా ఈమెను క్షమించేస్తున్నాను అని ప్రభువు వారు రాసి ఉండొచ్చు. లేకపోతే తర్వాత సందర్భంలో మనం చదివినట్లయితే అక్కడికి వచ్చినటువంటి యూదులందరినీ, శాస్త్రులు పరిసయ్యుల్ని యేసుక్రీస్తు వారు ప్రశ్నించారు కనుక బహుశా వారి పాపములు ఆయన రాసుంటాడేమో అని కొంతమంది అంటూ ఉంటారు. మొత్తానికి యేసుక్రీస్తు వారు వంగి నేల మీద ఏం రాశారో తెలియదు. అయితే వాస్తవానికి మాత్రము ఏ వేలుతో ఆ యొక్క అక్కడ నేల మీద యేసుక్రీస్తు వారు రాశారో అదే వేలుతో తండ్రి అయినటువంటి దేవుడు ధర్మశాస్త్రాన్ని రాశాడు. మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞల్ని మొట్టమొదటిగా పలకల మీద రాసినప్పుడు దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, దేవాది దేవుడే తన సొంత వ్రేలితో ఆయన ఆ రాళ్ల మీద ఆ 10 ఆజ్ఞలను రాసిచ్చాడు. మోషే వాటిని పగలగొట్టినప్పుడు మళ్ళీ మోషే ఈసారి నువ్వే రాసుకోవాయా అని దేవుడు మోషేకి చెప్పేశాడు. అయితే 10 ఆజ్ఞలను ఏ వ్రేలుతో రాశాడో దేవుడు, అదే వ్రేలుతో ఈ రోజున అక్కడ వంగి యేసుక్రీస్తు వారు ఒక స్త్రీని వారు ప్రశ్నిస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు వంగి నేల మీద ఏమో రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు వంగి రాస్తూ ఉంటే వారు పట్టు వదలకుండా
ఆయనను రెట్టించి అడుగుతా ఉన్నారు, ఏంటయ్యా చెప్పవేంటి, ఈ స్త్రీని ఏం చేయాలో చెప్పమంటే చెప్పవేంటి అని ఆయనను అడుగుతూ ఉంటే యేసుక్రీస్తు వారు తలెత్తి చూచి ఒక మాట అంటూ ఉన్నారు. ఆ మాట అక్కడ నిలబడిన ప్రతి ఒక్కడిని కదిలించేసింది. ఆ మాట అక్కడ నిలబడి ఉన్నటువంటి మనస్సాక్షి పని చేయకుండా పురుషుణ్ణి వదిలేసి స్త్రీని పట్టుకొచ్చి ఈ స్త్రీని దండించాలని, ఆ దండింపు ద్వారా యేసుక్రీస్తు వారిని సమస్యలో పడేయాలని కుయుక్తితో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడి మనస్సాక్షిని, చచ్చిన మనస్సాక్షిని బ్రతికించేలాగా చేసింది. ఆయన చూసి తలెత్తి చూసి ఆయన అంటున్నారు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని యేసుక్రీస్తు వారు అన్నారు. రాయి వేయడానికి ఎవరైనా తొందరపడతాడు. ఈ రోజుల్లో వేలెత్తి చూపించడానికి ప్రతి ఒక్కళ్ళు తొందరపడతారు. పక్కన వాడు చిన్న తప్పు చేసినట్టుగా కనబడితే చాలు, వేలెత్తి ఆ వ్యక్తి తప్పు చేశాడు, ఫలానా స్త్రీ ఫలానా పురుషుడు తప్పు చేశాడు అని వేలు పెట్టి చూపించడానికి మనం చాలా సంసిద్ధంగా ఉంటాం. రాయి వేయడానికి చాలామందికి చాలా ఇష్టం, అదొక చక్కటి వ్యసనం. అందరి మీద ఏదో రాయి వేస్తూనే ఉంటారు, అందరి గురించి ఏదో చెప్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, గుసగుసలు చెప్తానే ఉంటారు, కామెంటరీలు చెప్తానే ఉంటారు, వారి గురించి వీరి గురించి మాట్లాడుతూనే ఉంటారు. వారు ఫలానా తప్పు చేశారు, వీరు ఫలానా తప్పు చేశారని చెప్తూనే ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ అన్న మాట ఏమిటంటే, మీలో ఏ పాపము చేయనివాడు, మీలో ఏ తప్పు చేయనివాడు, మీలో ఏ లోపం లేనివాడు రాయి ఎత్తి మొట్టమొదటిగా ఆ స్త్రీ మీద వేసేయండి అని యేసుక్రీస్తు వారు తీర్పుని ఇచ్చారు. యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు, ఆయన తెలివి తక్కువ వాడా? దేవుణ్ణి ప్రశ్నిస్తే ఒక భక్తుడు అంటాడు, పైకి చూసి ఉమ్మి వేయడం లాంటిది అంటాడు. పైకి చూసి ఉమ్మేస్తే ఏమైద్ది? మన ముఖం మీదే పడుతుంది, మన ముఖమే రొచ్చు అవుతుంది. దేవుని చూసి ప్రశ్నిస్తే దేవుడు కానీ సమాధానం చెబితే మనం తీసుకున్న గోతులో మనమే పడిపోతూ ఉంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఓకే వేయండి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపేయాలి, ఓకే చంపేద్దాం, రైట్. కానీ మీలో ఆ చావుకు తగనివాడు, అనగా ఆ చావును మించినవాడు, అనగా పాపము లేనివాడు మొట్టమొదటగా ఆ స్త్రీని రాళ్లతో కొట్టమని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పాత నిబంధనలో కూడా మన నీతి క్రియలు, అంటే చాలామంది నీతిగా బ్రతుకుతున్నాం అనుకుంటారు. నేను మంచివాడినే, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను దశంభాగాలు ఇస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను, నేను ఏదో చేస్తున్నాను, దేవుని కొరకు నేను ఎలాగో జీవిస్తున్నానని నా జీవితాన్ని నేను చూసుకొని పరిశుద్ధుడిగా ఫీల్ అయిపోతూ ఉంటాను. ప్రతి ఒక్కడు అంతే, పరిశుద్ధులుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం, నీతిమంతులుగా. బైబిల్ చెప్తా ఉంది, మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డతో సమానం అని చెప్తా ఉంది. మనం చేసి ఈ నీతి క్రియలు నేను జరిగించాను, నేనేదో చేసేసాను అని అనుకుంటాం కదా, అవన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డతో సమానమే. కొన్నిసార్లు దేవునికి ఇచ్చినప్పుడు చర్చిల్లో అనౌన్స్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. శంఖం ఊదించొద్దు అని దేవుడు చెప్తా ఉంటే చర్చిలో ఫలానా వారు ఫలానా అంత ఇచ్చారు అనే అనౌన్స్మెంట్, లేకపోతే మళ్ళీ ఫీల్ అయిపోతారు. లాస్ట్ టైము పాస్టర్ గారు అనౌన్స్ చేయలేదు కదా అని ఈసారి ఇవ్వడం మానుకుంటారు. దేవుని పురిబిడ్డలారా, వారు గొప్ప కోసం ఇచ్చేవారు, ఏదో నాకు మేలు జరుగుతుందని ఇచ్చేవారు. మనం చేసేటప్పుడు కూడా స్వార్థమే కదా. అందుకే మన నీతిని దేవుడు ఏమన్నాడంటే మురికి గుడ్డతో సమానం అన్నాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదం లేదండి, పురుషులు స్త్రీలు, ధనికులు పేదలు, విద్యావంతులు విద్యాహీనులు, జ్ఞానవంతులు అజ్ఞానులు, ఎవరైనా సరే ఏ భేదమును లేదు, అందరూ మానవ జాతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం రోమా 3:23లో చెప్తా ఉంది. ఇంకే తేడా లేదండి, అందరూ పాపం చేసిన వాళ్ళే. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు, మనం రాళ్ళు పెట్టి కొట్టి చంపేద్దరు కానీ కానీ మీలో పాపము లేనివాడు మొదటి రాయి తీసుకొని మొదటిగా ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేసేయండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. కానీ ఎవరు కొట్టగలరు? ఎవరు పాపం చేయలేదు, ఎవరు దోషం చేయలేదు? దేవుని వాక్యం సెలవిస్తున్న మాట చూడండి,
తెలుగు బైబిల్లో 9వ వచనములో, యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనములో, వారు ఆ మాట విని ఆయన రాళ్లతో కొట్టమని చెప్పేసి తలోంచి మళ్ళీ రాస్తున్నాడంట. ఏం రాస్తున్నాడో వాళ్ళు ఏమనుకున్నారు, ఈయన మా గురించే రాస్తున్నాడు అనుకున్నారో ఏమనుకున్నారో, ఆ మాట విన్నారు. ఫుట్ నోట్లో చూస్తే కింద మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. అప్పటి వరకు మనస్సాక్షి లేదు, కానీ ఉంది, పని చేయట్లేదు, గద్దించట్లేదు. గద్దించినా వారు వినే స్థితిలో లేరు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ప్రశ్నించారో, ఎప్పుడైతే వారి యొక్క స్థాయిని వారికి చూపించారో, నీ స్థాయి ఇది అని అక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి చూపించారు. వెంటనే మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. దేవుని ప్రియబిడ్డలారా, మనం చాలాసార్లు మనస్సాక్షి చేత గద్దింపబడం. అందుకే పక్కన వాడి తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటాం. ఫలానా వాడు ఫలానాలాగా, ఫలానా వాడు ఫలానాలాగా, ఫలానా వ్యక్తి ఫలానాలాగా అని పక్కన వాళ్ళకు వేళ్ళు చూపించేది ఎందుకంటే, వాళ్ళ మీద రాళ్ళు వేసేది ఎందుకంటే, మన మనస్సాక్షి సరైన స్థితిలో పనిచేయటం లేదు. ఎప్పుడైతే మన మనస్సాక్షి సరైన స్థితిలో పనిచేస్తుందో అప్పుడు మనము ఆ మనస్సాక్షి చేత గద్దింపబడిన వారమై, ఏమి నీవు పాపివి కాదా, నీలో పాపము లేదా, నీలో దోషం లేదా, నీకెంత అర్హత ఉంది ఎదుటివారి తప్పును చూపించడానికని మనస్సాక్షి మనల్ని గద్దిస్తే, ఆ రోజున వారిని మనస్సాక్షి గద్దించిందట. గద్దించినప్పుడు మొట్టమొదటిగా ఎవరు వెళ్ళిపోయారో తెలుసు? అక్కడి నుండి రాళ్ళు కొట్టడానికి ఎత్తి పట్టుకున్న వాళ్ళు ఆ రాయిని అదే పళాన కింద పడేసి అక్కడి నుంచి జారుకున్నారు, ఒకటి తర్వాత ఒకడు. మొదటగా ఎవరంటే పెద్దవారంట, ఆ తర్వాత వయసుల వారీగా చిన్నవారు. అంటే సీనియారిటీ, పాపంలో సీనియారిటీ ఉన్నవారు ముందు పారిపోయారు. పాపం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తూ జూనియర్లో అందరూ కూడా ఇప్పుడు జారుకుంటా ఉన్నారు. ఒక్కడు నిదానంగా జారుకుంటా ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, పాపం లేనటువంటి వ్యక్తి ఎవరు? ఈ రోజున వేలెత్తి చూపించేవారు మనం అనేక మంది వైపు. ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే, బోధకుడు కూడా ముందు తనకు తాను అన్వయించుకోవాలి. నాకు నేను అన్వయించుకోవాలి. నేను ఎవరి వైపు వేలెత్తి చూపిస్తున్నానా, ముందు నేను నా జీవితాన్ని సరి చేసుకుంటా ఉన్నానా? దేవుని వాక్యం నీకు వినపడతా ఉన్నప్పుడు, ఈ ప్రసంగం మా అత్తగారు వింటే బాగుండు అని కోళ్ళు అనుకుంటుందంట, మా కోళ్ళు వింటే బాగుండు అని అత్తగారు అనుకుంటుందంట. ఏమో ఇది భలే ఉంది ప్రసంగం చూడు అని భర్తల భార్యలకు వీడియోలు చూపిస్తూ ఉంటారు. ఎందుకు? భార్యలను తిట్టుకుంటే ఎవరన్నా ప్రసంగం చేస్తే, వైఫ్ బ్యాషింగ్ సెర్మన్స్ ఏమన్నా ఉంటే భర్తలు చూపిస్తూ ఉంటారు. అలాగే భర్తలకి ఏదైనా చెప్తుంటే భార్యలు చూపిస్తూ ఉంటారు. మంచి ఉద్దేశంతో చూపిస్తే పర్వాలేదు, కానీ వేలెత్తి చూపించడానికి మనం తగిన వారం కాదు. దేవుని ప్రియబిడ్డలారా, గమనించండి, మనందరం పాపులమే. పాపం అంటే ఏమిటి అంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు చేయమని చెప్పిన పని చేయకపోవడం, చేయవద్దు అని చెప్పిన పనిని చేయడం ఆజ్ఞాతిక్రమం. గ్రీక్ భాషలో హమర్టియా అనేటువంటి పదాన్ని వాడారు. హమర్టియా అంటే మిస్సింగ్ ద మార్క్, గురి తప్పడం అని అర్థం. ఒక వేటగాడు గురిని తప్పితే తన వేటను సంపాదించుకోలేడు. లేకపోతే ఈ గురి పెట్టి పేల్చేటువంటి పిస్తోలు పందాలు కానివ్వండి, లేకపోతే ఆ బాణం పందాలు కానీ మనం చూసినట్లయితే, ఆర్చరీ మనం చూసినట్లయితే, ఆ బుల్జైన్ కొట్టాలి. కొట్టకుండా ఎక్కడో కొట్టారనుకోండి, దే హ్యావ్ మిస్ ద మార్క్. అంటే చేయవలసినటువంటి పనిని చేయకుండా ఉండడం, దేవుడు అప్పగించిన పని చేయకుండా ఉండటం, అప్పగించిన పని చేయటం ఏదైనా సరే పాపమే. ఇప్పుడు వ్యభిచరించకూడదు అని పాత నిబంధనలో చెప్పబడింది. ఇక్కడ నిలబడిన వాళ్ళు చాలామంది రాళ్ళు పట్టుకొని, అబే మేము ఎప్పుడు అలాంటి పని చేయలేదండి, మేము అలాంటి పాపులం కాదండి, మేము చాలా పరిశుద్ధులమండి. యేసుక్రీస్తు వారు ఆయన బోధలో వ్యభిచరించకూడదన్న మాట మీరు విన్నారు కదా. అయితే నేను చెబుతున్నాను చూడండి, మత్తయి 5:28లో, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఏమండి, నేను ఆయనకులాగా వ్యభిచారిని కాదండి, ఆయనకులాగా దొంగతనం చేసిన వాడిని కాదండి, ఆయనకులాగా మోసగాడిని కాదండి, ఆయనకులాగా నరహత్య చేసేవాడిని కాదండి. అబ్బాయి నేను ఎప్పుడు మర్డర్ చేయలేదండి, నేను చాలా మంచోడిని అండి అని మనం అనుకుంటాం. రాళ్ళు పట్టుకుంటాం, కొట్టడానికి రాయి వేయడానికి రెడీగా ఉంటాం. యేసు ప్రభువు వారు అంటున్నారు, వ్యభిచారము భౌతికంగా చేస్తేనే కాదు, ఒక స్త్రీని కానీ ఒక పురుషుణ్ణి కానీ మోహపు చూపుతో చూస్తే నీవు అప్పుడే ఆ వ్యక్తితో వ్యభిచరించినట్లని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆయన భౌతిక పరమైనటువంటి క్రియను కాదు కానీ, అక్కడ వరకే కాదు కానీ, ఇంకా అంతరంగంలోనికి వెళ్ళి నీ మనసు ఎలా ఉందో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో వాటిని తొలచి చూచేవాడు యేసు ప్రభువారు. నేను ఎప్పుడు ఎవరిని మర్డర్ చేయలేదండి,
అవునండి, మనం మర్డర్ ఎప్పుడు చేయం, ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవరా, జైలుకి వెళ్ళాల్సి వచ్చిద్దని మన బాధ. మర్డర్ చేయం కానీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం, అంటే ఎదటివాడి క్యారెక్టర్ని కుళ్ళబొడి చేస్తాం. మర్డర్ చేయం కానీ మాటలతోనే తోటాలేసి చంపేస్తాం, మనిషిని కుళ్ళబొడి చేస్తాం మాటలతోనే. ఏమండి, బాగా సెటైర్లు బాగా అలవాటు కుటుంబాల్లో. సెటైర్లు వేస్తూ ఉంటారు కొంతమంది, కుళ్ళబొడి చేస్తూ ఉంటారు మాటలతో. అదే మర్డర్. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీ సహోదరుని మూర్ఖుడా అంటే చాలు, నువ్వు మర్డర్ చేయక్కర్లేదు, నీవు తీర్పునకు లోనవుతావు అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. నీవు దొంగతనం చేయని అవసరం లేదు, అబ్బాయి నేను ఎప్పుడు అలాంటి పని చేయలేదని అనుకోవద్దు. నీ పొరుగు అనేది పూచిక పళ్ళు కూడా ఆశించకూడదు, నువ్వు అలాంటి ఆశ కూడా నీలోకి రాకూడదు. మరి ఈ లెక్కన, ఈ స్టాండర్డ్ ప్రకారం పాపము చేయని వాడు ఎవడున్నాడు మనలో? ఎవని వైపు మనము ఇంకొకని వైపు వేలెత్తి చూపించేటువంటి ఆ యొక్క హక్కు, అధికారము కలిగిన వారు ఎవరైనా మనలో ఉన్నారా? నాతో సహా ఎవ్వరం కూడా అధికారం కలిగిన వారం లేవు. మనం ఎలాంటి వాళ్ళం అంటే, మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివాని కంట్లో నలుసును తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదే మాట ప్రభువు అన్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనములో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనములో, వేషధారి, పైకి వేషధారణ చేస్తూ ఉంటావు, వేషధారణ భక్తి చేస్తూ ఉంటావు. వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుంటే పరిశుద్ధుడు అనుకుంటారు కొంతమంది. అమ్మో ఏంటండి ఇంత చండాలంగా డ్రెస్సులు, రంగుల డ్రెస్సులు. కొంతమంది పాస్టర్ని కొంతమంది ఏం చేస్తారంటే నిందిస్తూ ఉంటారు, ఏంటండి రంగుల డ్రెస్సులు వేశారు, మా పాస్టర్ గారు అయితే వైట్ అండ్ వైట్ అండి. ఆ వైట్ అండ్ వైట్ వేసే పాస్టర్లు చాలామంది పర్సనల్గా ఏ బట్టలు వేసుకుంటారో, ఎంత స్టైలిష్ బట్టలు వేసుకుంటారో మీకు తెలియదండి. వాళ్ళతో వ్యక్తిగత పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బయట వేషధారణ కాదు. అందుకే అంటాడు, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. వేషధారణ దేవుని ముందు పనికిరాదు. ముందు మన కంట్లో ఒకవేళ దూలం ఉంటే దాన్ని తీసివేసుకోవాలి. ఎందుకంటే ఆ దూలం ఉంటే ఎదటివాని కంట్లో ఎంత దూలం మనకు అడ్డుగా ఉంటే ఎంత నలుసు ఎలా కనబడుతుందండి? పాపం చేయని వాడు లేడు. అందుకే ప్రభు అన్నారు, ముందు మీలో పాపము లేనివాడు ఎవడనుంటే ముందు రాయేసి వెళ్ళండి అయ్యా అన్నాడు. కానీ ఒక్కడు కూడా వేయకుండా ఆయన తలెత్తి చూసేసరికి వారు ఆ మాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆయన ఒక్కడే వెళ్ళని వాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. క్షమించగలిగటానికి అధికారం ఉన్నవాడు, శిక్షించడానికైనా క్షమించడానికైనా అధికారం ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. శిక్షించడానికి కానీ క్షమించడానికి కానీ మనకు అధికారం లేదు, యేసై ఇస్తే తప్ప. యేసుక్రీస్తు వారు క్షమించడానికి శిక్షించడానికి అధికారము గలవాడు. అందుకే ఆయన ఒక్కడే మిగిలి ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉంది. యేసు తలెత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు? నిన్ను నిందించడానికి ప్రయత్నం చేసిన వారు ఎక్కడున్నారు? ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. ఇంకెక్కడ శిక్ష విధిస్తారు? వాళ్ళ మీదకే శిక్ష వచ్చేలాగా ఉంది. చూడబోతే అక్కడ కాసేపు నిలబడితే వాళ్ళ మీదకే శిక్ష వచ్చేలాగా ఉంది. ఏం రాసేస్తున్నాడు రా బాబు కింద అని భయపడి పారిపోయి ఉంటారు. లేదు ప్రభువా అంది. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధింపను, విధించడానికి తగిన వాడిని కాదు అనలా. నేను విధించడానికి తగిన వాడినే కానీ నిన్ను శిక్షించను, నిన్ను క్షమించాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పారు యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద అధికారము, పాపములను క్షమించే అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు వారికి. అందుకే ఆయన అనేక మందిని స్వస్థపరిచినప్పుడు అన్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానంతో పో అన్నారు యేసయ్య. పాపములను క్షమించగలిగిన వాడు, తీర్పు దినాన తీర్పు తీర్చి నరక శిక్షను వేయగలిగిన వాడు యేసుక్రీస్తు వారు. అందుకే క్షమించాలనుకున్నప్పుడు ఆయన క్షమించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. క్రీస్తులోనికి వచ్చిన మనకు ఏ శిక్ష విధి లేదని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము, యేసయ్యను ఆశ్రయించినప్పుడు ఈ స్త్రీ ఎలాగైతే ఆ క్షణాన యేసు క్రీస్తు వారిని ఆశ్రయించిందో, అలా నువ్వు నేను ఆయనను ఆశ్రయించినప్పుడు, నువ్వు నేనే కాదు ఎవరు ఆశ్రయించినా సరే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నేను ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం చేశాను. ఒక భక్తుని దగ్గరికి
ఒక వృద్ధురాలైన స్త్రీ వచ్చిందంట. ప్రసంగం చెప్పాడంట ఈయన. ఏం ప్రసంగం చెప్పాడు తెలుసా? నీవెంత ఘోర పాపివైనా యేసయ్య నిన్ను క్షమిస్తాడు అని ప్రసంగం చేశాడంట. అయిపోయిన తర్వాత ఆవిడ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను కూడా క్షమిస్తాడు యేసయ్య అందంట. అవునమ్మా, ఎవరినైనా క్షమిస్తాడమ్మా, నిజంగా నన్ను క్షమిస్తాడు యేసయ్య, నీవు నీ పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే. అంతే కదా, మనం ధ్యానం చేసాం యోహాను సువార్త ధ్యానాల్లోనే. ఇన్వాలిడ్ మ్యాన్, రోగి అయి 38 సంవత్సరాలు కోనేరు దగ్గర పడిపోయి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వానిని స్వస్థపరిచి, నీవు ఇంతకంటే ఘోరమైన స్థితిలోనికి వెళ్ళిపోకుండానట్లు మరి ఎన్నడూ పాపము చేయకమని ఆజ్ఞాపించారు. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పాపము వెంబడి మళ్ళీ వెళ్లకుండా మనము ఆయనను వెంబడించినప్పుడు ఆయన క్షమాపణ మనం పొందుకుంటాం. పశ్చాత్తాపపడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు మనము పాప క్షమాపణ పొందుకున్న వారమై ఉంటాం. యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు క్షమించే దేవుడు. అందుకే ఈ స్త్రీ, అయ్యా నన్ను కూడా క్షమిస్తాడా? అవునమ్మా, నిన్ను కూడా క్షమిస్తాడమ్మా. నాలాంటి పాపిని కూడా? అవునమ్మా, ఎలాంటి పాపినైనా పాపం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమిస్తాడు. అయ్యా నిజంగానా? నిజమేనమ్మా, నేను చేసిన పనేంటో చెబితే నువ్వు ఇలా మాట్లాడవు పాస్టర్ గారు అందంట. ఏం చేసావు చెప్పమ్మా? నువ్వేం చేసినా సరే, నువ్వు ఈ క్షణాన ప్రభువుని అంగీకరిస్తే, నీ పాపాన్ని విడిచిపెడితే, ఇంకా మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్లకుండా ఆయన నిన్ను క్షమిస్తాడమ్మా. వేషధారణ క్షమాపణ ప్రార్థనలు కాదు, నిజమైన క్షమాపణ కోసం నిజమైన కన్నీరు, క్రాకడైల్ టీయర్స్ కాదు. అప్పుడు ఆమె చెప్పిందంట, అయ్యా నేను పురుళ్ళు పోసేదాన్ని, కాన్పులు చేసేదాన్ని, మిడ్ వైఫ్. ఆ రోజుల్లో నాకు ఎవరైనా ఒక 10 రూపాయలు ఇచ్చి ఈ పిల్లోనో చంపేయమంటే ఆ పురుట్లోనే చంపేసేదాన్ని. అలాగ నేను 70-80 మంది పిల్లల్ని పొట్టను పెట్టుకున్నానయ్యా. నన్ను క్షమిస్తాడా యేసయ్యా? నన్ను క్షమిస్తాడా దేవదేవుడు? నా పాపాలను క్షమిస్తాడా అని అడుగుతూ ఉంటే ఏ సంకోచం లేకుండా దైవజనుడు చెప్పాడు, నీవు నిజంగా నీ పాపమును ఒప్పుకొని దానిని విడిచిపెట్టి ఆయన తట్టు తిరిగి నన్ను క్షమించు ప్రభువా అని ఆయన మనసారా వేడుకుంటే ఆయన నీ పాపములను క్షమిస్తాడమ్మా. నిజమే, ఈ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఒకవేళ ఆమె క్రైస్తవురాలై తప్పును బట్టి శిక్షణ పొందాలని ఆ న్యాయాన్ని పొందుకోవడానికి వెళ్తే గవర్నమెంట్ శిక్షించి జైల్లో పెట్టవచ్చు. ఆమెను తగిన శిక్ష పొందొచ్చు, కానీ నరక శిక్షణ నుండి మాత్రము యేసయ్య తప్పనిసరిగా తప్పిస్తాడు పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. అయితే ప్రభు ఏం చెప్తున్నారంటే, ఆమెను శిక్షించకుండా నేను కూడా నిన్ను శిక్షించనమ్మా అని చెప్పి, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము అని చెప్పారు. చాలామంది అంటారు క్రైస్తవులు క్రైస్తవ్యం అంటే మాకు నచ్చదండి, యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదండి, బైబిల్ అంటే నచ్చదండి, ఏ పాపాలు చేసిన వాళ్ళందరినీ క్షమించుకుంటా పోతే ఇంకా అందరూ పాపాలే చేస్తారు కదండి అంటారు. ఏమండి, నిజముగా మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చిన వాడు మళ్ళీ దాని జోలికి పోడండి. చాలామంది గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. చాలామంది తీసుకెళ్ళి హుండీలో ఏమేస్తారో తెలుసా? మోసం చేసిన సంపాదించిన దాన్ని వేసి అనుకుంటారు నాకు పరిహారం అయింది అనుకుంటారు. క్రైస్తవ్యం అది బోధించట్లేదు. నువ్వేదో మోసం చేసి తీసుకొచ్చి చర్చిలో ఆఫరింగ్స్ ఇస్తే ఆ మోసం అంతటిని ప్రభు పరిహరిస్తాడని అనుకోవద్దు. అది కాదు క్రైస్తవ్యం బోధించేది. చాలామంది అంటూ ఉంటారు, ఏదైనా చేసేసి క్షమాపణ కోరితే క్షమించేస్తాడు యేసయ్య, అదేమీ కరెక్ట్ విషయం కాదంటారు. దేవుని ప్రియబిడ్డలారా, నిజమైన మార్పు రావాలి. ఆ మార్పు కోసం ప్రభువు చూస్తున్నారు. అందుకే ఎప్పుడు పాపాన్ని క్షమించిన ప్రభువు మరలా పాపము చేయకుము అని యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపిస్తారు. ఎందుకో తెలుసా? ఆయన వెలుగై ఉన్నాడు. తర్వాత వచనం మనం చదివితే వెంటనే 12వ వచనంలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. అమ్మా, నువ్వు మళ్ళీ పాపం చేద్దు. ఒకప్పుడు చీకట్లో బ్రతికావు, ఒకప్పుడు పాపంలో బ్రతికావు, ఒకప్పుడు నాశన మార్గంలో తిరిగావు, ఒకప్పుడు భయంకరమైన జీవితాన్ని జీవించావు. నేను వెలుగునమ్మా, నేను వెలిగిచ్చేవాడిని, నాతో నడిచేవాడు, నాలో నడిచేవాడు వెలుగులో నడవాలి, వెలుగు సంబంధిగా ఉండాలి, ఇంకా చీకటి వానిలో ఉండటానికి వీల్లేదు. జీవపు వెలుగును కలిగి నువ్వు ఉండాలి.
మొదటి యోహాను 1:6 ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. నేను ఆయనతో సహవాసం కలిగి ఉన్నానండి, ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను, చర్చికి వెళ్తాను, ప్రసంగాలు చేస్తాను, ఏదో చేస్తాను, సువార్త చేస్తాను, పరిచర్య చేస్తాను, ఏదో చేస్తానని మనం చెప్పుకుంటూ ఆయనతో సహవాసం ఉంది అనుకుంటూ ఇంకా చీకటిలోనే ఆ రొచ్చులోనే పాపపు బ్రతుకులోనే మనం బ్రతుకుతూ ఉంటే సహవాసం అన్నది అబద్ధం, సత్యం కాదు, అది అసత్యాన్ని జరిగిస్తున్నాం, సత్యం కాదు మనం చేసేది. అందుకే ప్రభు అంటున్నాడు, నేను వెలుగును కాబట్టి నాతో నడిచేవాడు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవకూడదు, జీవపు వెలుగు కలిగి ఉండాలి అనేసి ఉండును అనేసి క్రీస్తు వారు చెప్పారు. నిజంగా నాతో నడిస్తే జీవపు వెలుగు కలిగి ఉంటాడు అనేసి అయి చెప్తా ఉన్నాడు. ఒకవేళ అలా లేకపోతే ప్రభుతో నువ్వు నేను నడవట్లేదని దాని అర్థం. నడవకపోగా మనం ఏం చేస్తాం తెలుసా అండి, ఎదుటి వారిని వేలెత్తి చూపిస్తూ ఉంటాం. నడిచేవాడు ఎప్పుడు చూపించడు, నడిచేవాడు తాను నడుస్తున్నాడో లేదో చూసుకుంటూ ఉంటాడు. కానీ ఒకవేళ ఎవరైనా నడవలేకపోతే వారికి చేయూతనిస్తాడు, కానీ పడవేసే మాటలు మాట్లాడడం. గమనించండి దేవుని ప్రియబిడ్డలారా, స్వనీతి వానికి ఉండదు క్రీస్తుతో నిజంగా సహవాసం కలిగిన వానికి. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వచ్చారు, ప్రభువారు ఉపమానం చెప్తున్నారు. వారిద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఒకడు ఒక పక్క నిలబడ్డాడు, ఇంకో పక్క నిలబడ్డాడు. ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, 2 చేతులు పైకెత్తి స్టైల్గా, తల పైకెత్తి పెద్ద పెద్ద పదాలతో, చాలా వొకాబులరీ వాడతారు చాలామంది, తప్పేం కాదులేండి. కానీ మనకెంత వొకాబులరీ వచ్చో, ఎంత ప్రార్థనా పరులో చూపించుకోవాలి కదా, అది చాలామంది ప్రయత్నం. ఎత్తి పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? పరలోకమందున్న తండ్రి, నేను ఈ సుంకరి లాంటి వాడిని కాదు, ఇలాంటి పాపిని కాదు, మోసగాడిని కాదు, దగాకోరుని కాదు, నేను మంచోడిని అయ్యా, నా ప్రార్థన నవ్వయ్యా. నేను నీకు రోజు లంచం ఇస్తున్నాను కదా, దశంభాగం ఇస్తున్నాను, అన్ని కానుకలు ఇస్తున్నాను, అన్నిటిలో పుదీనాలో సోపులో అన్నిటిలో నేను కానుకలు ఇస్తున్నాను, మంచిగా ఉంటున్నాను, నా ప్రార్థన ఆలకించు అంటున్నాడు. మరో ప్రక్కన సుంకరి నిలబడి, ఆయన సుంకపు గుత్తదారుడు, బహుశా మోసపూరితమైన జీవితాన్ని జీవించేవాడు, నిలబడి తలపైకెత్తడానికి కూడా ధైర్యం చాలక తలదించుకొని, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా. సుంకరి దృష్టి అంతా ఆయన మనస్సు మీదే ఉంది, నేను ఎంత ఘోరమైన పాపినని. పరిసైన దృష్టి అంతా సుంకరి మీద ఉంది. స్వనీతి పరులు వారి మనసులో ఉన్న కుళ్ళును చూసుకోరు, వారి కంట్లో ఉన్న దూలాన్ని చూడరు, పక్కనోడి కంట్లో ఉన్న నలుసు కోసం చూస్తూ ఉంటారు. పక్కనోడి మనసులో ఎంత కుళ్ళు ఉందో చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సుంకరి తనను తాను చూసుకుంటున్నాడు, పరిసయుడు సుంకరుని చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు రాయి విసరడానికి మనం చాలా తొందరపడిపోతూ ఉంటాం, రాయి విసరడానికి చాలా తొందరపడుతూ ఉంటాం. మనస్సాక్షి గద్దించట్లేదు మనల్ని, దాన్ని మనస్సాక్షిని పెట్టిలో పెట్టి తాళం వేసాం మనం. మనస్సాక్షి గురించి ఏం చెప్తూ ఉంటారంటే, దాన్ని బండబారిన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి అని బైబిల్లో మనం చూస్తాం కదా. ప్రాక్టికల్గా దాన్ని ఒక ఆయన ఎలా వర్ణిస్తాడంటే, ఉదాహరణకు మనస్సాక్షి అనేది ఒక పళ్ళ చక్రం లాంటిది అనుకోండి. సైకిల్కి బైకిల్కి ఉంటుంది కదా పళ్ళ చక్రం, అలాంటిది అనుకోండి. దాన్ని గుండె మధ్యలో అమర్చారనుకోండి, మనం తప్పు చేసిన ప్రతిసారి గిర్రం తిరిగింది అనుకోండి, పళ్ళ చక్రం తిరిగితే ఎలా ఉంటుంది? చాలా బాధ కలుగుతుంది. అయినా మనం కొంతకాలానికి మళ్ళీ తప్పు చేస్తాం, మళ్ళీ తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ తప్పు చేస్తాం, మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరిగి 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 అయితే గుండె అయినా అరిగిపోవాలి, లేదా పళ్ళు అయినా అరిగిపోవాలి, నున్నగా అయిపోవాలి. రెండు నున్నగా అయి అది ఎంత తిరిగినా సరే ఇక పళ్ళు అరిగిపోయి గుండు కూడా ఆ ప్రాంతం అంతా అరిగి ఖాళీ ప్రదేశం ఏర్పడితే ఎంత తిరిగితే ఏం లాభం, ఏం ప్రయోజనం ఉండదు, ఏమి నొప్పి ఉండదు, ఏం బాధ ఉండదు. అబద్ధాలు ఆడేస్తాం, దొంగతనం చేసేస్తాం, మోసం చేసేస్తాం, అన్నీ చేసేస్తాం. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభువా నేను పరిశుద్ధుడిని అనుకుంటా ఉంటాం. పక్కనోడి వైపు వేలెత్తి చూపించేస్తూ ఉంటాం. ఎందుకంటే మనస్సాక్షి వాత వేయబడింది, పని చేయట్లేదు. మనస్సాక్షి తిరుగుతుంది కానీ అది ఎంత తిప్పలబడినా సరే ఏం ప్రయోజనం, అది ఎంత తిరిగితే మాత్రం ఎంత గిర్రం తిరిగినా కానీ ఏం ప్రయోజనం లేదు. అది మనల్ని గద్దించేదిగా ఉండటం లేదు. దేవుని కృపను బట్టి ఆ రోజు యేసుక్రీస్తు వారు గద్దించినప్పుడు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు.
నిజంగా పూర్తి మారు మనసు వచ్చి ఉంటే అక్కడే ఉండి ప్రభువా హే అమ్మ కళ్ళు తెరిపించావు నాయన, మమ్మల్ని క్షమించి అయ్యా మమ్మల్ని క్షమించి నీతిమంతులుగా చేయి ప్రభు అని మోకాళ్ళేసి అక్కడే అడిగేవాళ్ళు. కానీ వాళ్ళు అలా చేయలేదు. అంటే మనస్సాక్షి పనిచేసింది కానీ దానికి వారు సరైన విధానంలో స్పందించలేదు. ఇక మళ్ళీ మామూలే మనస్సాక్షి పాతగతిలోకి వెళ్ళిపోద్ది కొంతకాలానికి. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు మనము ప్రభు బలను సమీపించబోతూ ఉన్నాం. మనల్ని మనం పరిశీలించుకుందాం. నన్ను నేను పరిశీలించుకుంటాను, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒకరి వైపు వేలు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. మనల్ని మనం చూసుకుందాం. మన జీవితంలో పాపం ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరించేవాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయనని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మనం ఒప్పుకుంటే మనల్ని క్షమించేవాడు. ఎదుటివారికి సంగతి మనకు అనవసరం. రాయి వేయటము స్వనీతి పరుల అలవాటు. సామాన్య భక్తులము విశ్వాసులు మనము రాళ్ళేయొద్దండి. మన జీవితాలు మనం చూసుకుందాం. మన క్షమాపణ కొరకు ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు బలను సమీపించబోతూ ఉన్నాం. మన హృదయాలు మన జీవితాలు మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మీ మాటలు ఆలకించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ దినమందు ప్రభువా, బోధించిన నేను విన్న మీ బిడ్డలు మీ వాక్యానుసారంగా బ్రతికి మీ నామాన్ని మహిమపరచడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో మీకు అయిష్టమైనది ఏదోన్నా నా జీవితంలో ఉన్న వాటిని మీరు తొలగించి శుద్ధీకరించి మీ నీతిని మాకు ఆపాదించి మీ కృపలో నన్ను భద్రపరచమని, మీ కొరకు మేమందరం కూడా మంచి సాక్షులముగా ఉండడానికి కృపను అనుగ్రహించమని మీ బలను మేము సమీపిస్తున్నాం. ప్రభువా నా తండ్రి, అర్హులుగా మమ్మల్ని చేయండి. మీ సహాయం మాకిమ్మని యేసు దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి అక్టోబర్ మాసంలో మనం ప్రవేశించాం. ఇది మొదటి ప్రభు దినం కనుక ప్రభు బలను మనం సమీపించి యేసుక్రీస్తు వారు సిలువలో 2000 సంవత్సరాల క్రితం మన కొరకు చేసిన బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞ. బాప్తిస్మము పొందుట, అదేవిధంగా ప్రభు బలను సమీపించుట అనేది ప్రభు వారు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేఖనంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదము. ప్రియులారా, ప్రభు బలను మనం సమీపిస్తూ ఉన్నాం. ఇది ఏదో రొట్టె ద్రాక్షారసం అనుకోకుండా ప్రభు ఇచ్చిన ఆజ్ఞ గనుక ఈ రొట్టె ప్రభు శరీరానికి సూచనగా ఉన్నది, ఈ ద్రాక్షరసము ప్రభు యొక్క రక్తానికి సూచనగా ఉన్నది. యేసుక్రీస్తు వారి యొక్క శరీరము అది జీవాహారం. ఆయన పరలోకం నుండి మనకు అనుగ్రహింపబడిన జీవాహారం అని ఆయన బోధించడం మనం గతించిన వారాల్లో మనం నేర్చుకున్నాం. ఆయనను భుజించినట్లయితే మనము నిత్య జీవమును పొందుకుంటామని ప్రభువారు సెలవిచ్చారు. ఆయన భుజించటం అంటే ఆయన శరీరాన్ని భౌతికంగా తినడం కాదు. ఆయన భుజించడం అంటే సిలువలో ఆయన తన శరీరాన్ని అప్పగించారు కనుక బలియాగముగా దానిని విశ్వసించి ఆ బలియాగము ద్వారా మనకు విమోచన కలుగుతుందని విశ్వసించి
ఆయన శరీరాన్ని ఆత్మీయంగా భుజించిన వారమై ఉండాలి. విశ్వాసము ద్వారా భుజించిన వారమై ఉండాలి. మనము చేసిన ఆ క్రియను భౌతికంగా చూపించడానికి మనము రొట్టెను, మనకు ప్రభు రొట్టెచ్చి ఈ రొట్టె నా శరీరము అని సూచనప్రాయంగా మనకు అనుగ్రహించారు. అలాగే మన పాపముల నిమిత్తమై ప్రభువారు మన పాపములను నుండి విమోచించడానికి రక్త ప్రోక్షణము చేశారు. ఆయన నిబంధనగా దాన్ని అర్పించారు. కనుక రక్తము, ద్రాక్షలు త్రొక్కబడినవై మనకు వస్తూ ఉంది. ప్రభువారి రక్తం కూడా ఆఖరి బొట్టు వరకు మన కొరకు చిందించబడింది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రభు శరీరము, రక్తమని గుర్తించకుండా ఆషామాషిగా మనం దీన్ని చేయకూడదు. కనుక భక్తి కలిగి మనము ప్రభు బలను సమీపిద్దాం. మరి మీ గృహాల్లో మీరు సిద్ధపరచుకున్నటువంటి రొట్టెను, ద్రాక్షరసాన్ని మీరు భక్తి భావంతో మీ దగ్గర పెట్టుకోండి. ఐ విల్ బ్లెస్ ఇట్. నేను దాన్ని ప్రభువారు దీవించినట్లుగా, కృతజ్ఞతలు చెల్లించినట్లుగా క్రీస్తు శరీరము రక్తాన్ని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించి మనము వాటిని ప్రభు శరీరము రక్తముగా భావించి మనము స్వీకరిద్దాం. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం మా పాపముల కొరకై ఈ లోకానికి నీ కుమారుడైన క్రీస్తు వారిని పంపించావు. నీకు వందనాలు. ఆయన సిలువలో ఆయన శరీరాన్ని అప్పగించారు. నాగటి చాళ్ల వలె ఆయన శరీరము దున్నబడింది. ఆయన ఎంతో శ్రమను శరీరములు అనుభవించారు. ప్రభు, ఆయన శరీరము దేవాలయము తెరగా చూపించి దాన్ని రెండుగా చించి నీ సన్నిధిలోనికి మా అందరికీ స్వేచ్ఛాపూరితమైనటువంటి ఆహ్వానాన్ని నీవు ఇచ్చావు. అలాగే ఆయన కార్చిన రక్తము, నిబంధన రక్తము, నీతో నిత్య నిబంధనలోనికి మమ్మలను ప్రవేశపెట్టావు. నీకు వందనాలు ప్రభువా. అది మేము జ్ఞాపకం చేసుకొనొచ్చు దీన్ని పాటిస్తూ ఉండగా నా యొద్ద ఉన్నటువంటి రొట్టెను, ద్రాక్షరసాన్ని ఏ ఇంటిలోనైతే ప్రభు మాతో కలిసి ఆరాధనలో పాల్గొని ప్రభు బలను సమీపిస్తున్నారో వారి చేతిలో ఉన్నటువంటి రొట్టెను, ద్రాక్షరసాన్ని మీరు దీవించండి, పవిత్రపరచండి. క్రీస్తు శరీరముగా, రక్తముగా మేము భావిస్తూ ఉండగా ప్రభువా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి క్రీస్తు శరీరముగా మేము ఆయన కొరకు బ్రతకడానికి కృపనిమ్మని యేసు దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు ఈ రొట్టెను మనము దీన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. కలిసి దీన్ని భుజిద్దాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడానికి ప్రభు వారు చెప్పారు. కనుక ఆయన శరీరమును మనము విశ్వాసముతోను, భక్తిభావంతోను, ఐక్యతతో కలిసి భుజించుదాము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెలా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో కాచిన రక్తానికి సూచనగా ఉన్న ఈ ద్రాక్షరసాన్ని విశ్వాసముతోను, ఐక్యతతోను మనము దీన్ని స్వీకరిద్దాం. ప్రియులారి, సమయమందు ఆరాధనలో పాల్గొన్న మనము ప్రార్థనతో ఈ ఆరాధన ముగించుకునే ముందు ఒక పాట మనం వినుచుండగా మనము సంఘ కానుకలు సమర్పిద్దాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలుతో నా హృదయం తృప్తిపరచినావు.
రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతింతును నిరకాలము. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతింతును చిరకాలము. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన ఆశీర్వాదాలతో నేటి ఆరాధన ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించి మీ వాక్యం ఆలకించి ప్రభు బలను సమీపించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఎవరు ఏ అవసరతతో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడు కనుక ఆ అక్కర్లన్నీ మీరు క్రీస్తు యేసునందలి మహదైశ్వర్యంలో నుండి తీర్చుమని మేము వేడుకుంటూ ఉన్నాం. ఈ సమయమందు ప్రభా ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని మేము వేడుకుంటూ ఉన్నాం. సంఘ కానుకలు ప్రభా విత్తిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. రెట్టింపు దీవెనలు ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. ప్రత్యేక కానుకలు పంపిన వారిని పంపుచున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఒకవేళ మీకు ఇచ్చుటకు ప్రభా లేమి కలిగి ఎవరైనా ఉన్నట్లయితే అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని సర్వ సమృద్ధిని వారికి అనుగ్రహించండి. విత్తుటకు విత్తనమును తినుటకు ఆహారమును దయచే దేవుడవు నీవు. వారికి సర్వ సమృద్ధిని మీరు అనుగ్రహించమని మేము వేడుకుంటూ ఉన్నాం. ప్రభా రోగులై ఉన్న వారిని స్వస్థపరచండి. కరోనా వ్యాధితో బాధపడుతున్న వారిని మీరు ముట్టండి. ప్రభా దానిని నాశనం చేసి వారిని విడిపించండి. హాస్పిటల్స్లో ఉన్న వారిని మీరు బాగు చేసి నా తండ్రి ఆరోగ్యవంతులుగా తిరిగి గృహాలకు రావడానికి సహాయం ఇచ్చేయండి. ప్రభు అనేక మంది దైవజనులు కూడా కరోనాతో బాధపడుతున్నారు. అట్టి వారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రభు ఈ వ్యాధిని మీరు నాశనం చేయండి. ప్రభు ఇంకా అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నా తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారిని కూడా ప్రభు నా తల్లి మీరు ముట్టి స్వస్థపరచమని మేము వేడుకుంటున్నాం. ప్రభా ఇంకా అవసరతలు అక్కర్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని, కుటుంబ సమస్యలతో సమాధానం లేక, హృదయంలో నెమ్మది లేక వేదనతో ఉన్న వారిని మీరు ఆదరించి బలపరచండి. ప్రభా ఆదరించే దేవుడవు నాయన. ఓ నా తండ్రి, ఒంటరిగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా వారికి మీరు తోడుగా ఉన్నారని వారు గ్రహించడానికి వారితో మీరు మాట్లాడమని మేము వేడుకుంటున్నాం. ప్రభా నా తండ్రి, ఈ జీవితం ఎందుకులని విసిగి వేసారిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నిరీక్షణ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నా తండ్రి, మీ వాక్యాన్ని మేము ఆలకించిన రీతిగా వేలెత్తి చూపించి రాళ్ళెత్తి కొట్టే వారంగా మేము ఉండకుండా మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభు నీతిమంతులముగా నీ దృష్టిలో మేము బ్రతకడానికి కృపనిమ్మని అడుగుతున్నాం. ప్రభు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వారం మధ్యలో జరిగే ఆరాధనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్లో అనేక మంది బిడ్డలు పాల్గొని మీ మేలు పొందడానికి సహాయం ఇచ్చేయండి. శుక్రవారం 7 గంటలకు జరిగే ఆరాధనలో కూడా ప్రభువా మీ బిడ్డలు పాల్గొని వారు మేలు పొందడానికి సహాయం ఇచ్చేయండి. మీ కృప, మీ దీవెన, ఆశీర్వాదం మీ బిడ్డలందరికీ ఇమ్మని యేసు దీవెనామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడునుగాక, ఆమెన్. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఆరాధన అనంతరం 11 గంటలకు సండే స్కూల్ కార్యక్రమంలో మీ బిడ్డలందరూ పాల్గొన్నట్లుగా వారిని ప్రోత్సహించండి. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జూమ్లో మీటింగ్ జరుగుతూ ఉంది. ఫ్రైడే ప్రేయర్ ఫెలోషిప్ జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో చూస్తున్న వారికి ఒకవేళ మీకు కానీ మెసేజ్ రాకపోతే, దాని గురించిన వివరాలు లింక్తో మెసేజ్ రాకపోతే యూట్యూబ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ నాకు మెసేజ్ చేసినట్లయితే ఆ లింక్ గురించి నేను మీకు మెసేజ్ పంపిస్తాను, లింక్ పంపిస్తాను. తప్పనిసరిగా పాల్గొనండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పాల్గొనలేకపోతే మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే తప్పనిసరిగా మాకు తెలియజేయండి. మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థించడానికి ఇష్టపడతా ఉన్నాం. మా ఆశ మీరు మేలు పొందాలని, మా ఆశ మీరు దేవునికి సమీపస్తులు అవ్వాలని. కనుక మాకు తప్పనిసరిగా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. అదేవిధంగా నా తల్లిగారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరి నాకు కూడా మీ ప్రార్థన అవసరత ఎంతగానో ఉంది. దయచేసి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా, ప్రత్యేకంగా నా తల్లిగారి కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమెన్.